బాధపడకు. ఇప్పుడే బాధపడితే ఓడిపోయిన తర్వాత బాధపడ్డానికి ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వెలాగో ఓడిపోతావు కాబట్టి. అలా కోపంగా చూడనవసరం లేదు డాడీ. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. కల్పన, ఈ కాంపిటీషన్కి వెళ్లే వరకు తులసికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగేనండి. అమ్మ తులసి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. నాన్నగా నేను చెప్తున్నాను. నీకా దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు మా విషెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ నాన్న. ఇది మీ ఎండి నీకు అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్తూ ఇచ్చాడా కాంపిటీషన్ కి? అంత పెద్ద టార్గెట్ కాంపిటీషన్ కి నిన్నెలా అనుకున్నాడే మీ ఎండి? ఇలానా? నీకు చెప్పకుండా నీ పేరు కాంపిటీషన్ పంపించినప్పుడు నీ మీద పూర్తి కాన్ఫిడెన్స్తోనే ఆ పని చేశాను. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉంది. సార్, నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను. నా మీద ఏ నమ్మకంతోనైతే మీరు నాకు తెలియకుండా నా పేరు నామినేషన్ చేశారు, ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను. ప్లీజ్ బిలీవ్ మీ సార్. ఎంత కష్టపడైనా పోటీలో గెలిచి మన కంపెనీ పరువు నిలబెడతాను, ప్రెస్టీజ్ని పెంచుతాను. తులసి, మొన్న కాంపిటీషన్కి నా పేరు ఇచ్చారని తెలిసి నేను టెన్షన్ పడుతుంటే ధైర్యం చెప్పిన మీరు ఈరోజు టెన్షన్ పడతారేంటి? నీ మాటలతో నా టెన్షన్ పోయి ధైర్యం వచ్చింది. సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి, చెప్తాను దీని సంగతి. పంచభూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై, పంచభూత జ్వాల, ఏంటిది? ఎందుకు ఆఫ్ చేసావు? అయినా నువ్వేసి జాతర డాన్సులకి ప్రాక్టీస్ అవసరం లేదు. పోతలకి జ్వాల, రండి, లెట్స్ డాన్స్ విత్ మీ. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు.